నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మరి కొన్ని దేశాలలో ఒకేసారి వస్తుంది. మన భారతదేశంలో మాత్రం రెండుసార్లు మనము చేసుకుంటాం. ఎందుకంటే ఒకటి ఉగాది అనేది రైతులకు సంబంధించి మునుపటి ఒక పెద్ద మనుషులకు కూడా దాన్ని ఆచరించుతారు. మరి అటువంటిది వాళ్ళు 360 రోజులకు మరి ఉగాదిగా దాన్ని గుర్తించి అక్కడ యొక్క వ్యవసాయ యొక్క పనులు చేసే వాళ్ళు అప్పటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కువ ఉపయోగపడేటువంటి ఈ తారీఖులు మనము ఈ మొదటిగా ఈ నెలకు భావించుతాం. అదేవిధంగా మరి మనకు జరిగినటువంటి యొక్క ఈ రైతన్నకు యొక్క పద్ధతులు కానీ ఇతర అంశాలకు జరిగినటువంటి యొక్క న్యాయాలు కానీ మరి మనకు ఇక ముందు మరి 2019, 2020 కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అక్కడ జరిగినటువంటి యొక్క కరోనా వల్ల అప్పుడు కొంత నష్టం అనేది గవర్నమెంట్కు జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ రైతన్నకు పంట ఇంత పెరిగింది కానీ దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చింది. మరి ఎకరానికి మినిమం రైతన్నకు ఒక 4 నుంచి 5 కుంటల వరకు నష్టం వచ్చింది. మరి 10 ఎకరాలు వేసినటువంటి రైతుకు మరి ఇలా 50 కుంటల నష్టం అనేది వచ్చింది ఈ పత్తి పంట వల్ల కానీ ఇతర పంటల వల్ల. అదేవిధంగా మరి ఆ యొక్క ఇప్పటి రేట్ల మీదకెళ్ళి చూసుకుంటే ఒక 2.5 లక్షలు రైతన్న లాస్ అయిండు. మరి అదేవిధంగా గవర్నమెంటు ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము గవర్నమెంట్ మిత్రులకు మరి ఎలా సహకరించింది, మరి ఆ కాలంలో రైతన్న ఎప్పుడు కూడా తన యొక్క కర్తవ్యాన్ని తన పనులను ఆపలేదు. రాష్ట్రానికి ఎప్పుడు కూడా రైతన్న వల్ల నష్టం అనేది జరగలే. మరి అటువంటి ప్రకృతి ద్వారా రైతన్నకు నష్టం జరిగింది. మరి సేదోడుగా ఆదోడుగా మరి అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకు సిబ్బందులు కానీ మరి ఇక్కడ పంటలు రాసుకునేటువంటి యొక్క సిబ్బందులు కానీ ఇతర గవర్నమెంటు మిత్రులు కానీ పూర్తి స్థాయిలో రైతన్నకు సహకరించాలని వాళ్ళందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ